నిన్న శ్రీజ ఎలిమినేట్ అయిపోయింది అనే ఒక్క బాధతో నేనైతే ఎపిసోడ్ కూడా షూట్ చేయలేదు. అదే అండి, వీడియో కూడా షూట్ చేయలేదు. ఎందుకంటే అన్ఫేర్ ఎలిమినేషన్, లిటరల్లీ చెప్తున్నా కదా నేను, అన్ఫేర్ ఎలిమినేషన్. ఎందుకంటే బయట మనం ఓట్లేసే వాళ్ళందరం పిచ్చోళ్ళమా చెప్పండి? బిగ్ బాస్కి మనందరం అసలు చాతగాని వాళ్ళ కనిపిస్తున్నట్టున్నాం. మనమేమో మన ఓట్లు కౌంట్ అవుతాయి కదా అని చెప్పి టక్క 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 టక్కను ఒత్తి ఓట్లేస్తున్నాం. కానీ వాళ్ళు చేసేదేంటి, వైల్డ్ కార్డ్స్ని లోపలికి పంపించి వాళ్ళ అంటే ఒపీనియన్స్ తీసుకొని వాళ్ళు ఓట్లు వేస్తే శ్రీజాని బయటికి పంపించేశారు. అదేంటి అసలు నాకేం అర్థం కాదు. బిగ్ బాస్ చరిత్రలోని ఇదే ఫస్ట్ టైం అనుకుంటా ఇలా ఎలిమినేట్ చేయడం. దానికి వాళ్ళు కూడా ఒక కవరప్ పాయింట్ అయితే చెప్పుకొని వస్తున్నారు. ఏంటంటే శ్రీజాకే తక్కువ ఓట్లు వచ్చాయి, అందుకే మేము గేమ్ ప్లాన్ని అలా మౌల్డ్ చేసి శ్రీజ అవుట్ అయ్యేలాగా మేము పంపించాం అని చెప్తున్నారు. సరే, ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. శ్రీజ ఆ గేమ్స్ పెట్టారు కదా, 4 గేమ్స్ పెట్టారు. ఆ గేమ్స్ అన్నిట్లో లాస్ట్ వరకు శ్రీజ ఆడుతూనే ఉంది. ఏ ఒక్క టాస్క్ అన్నా పర్ఫార్మెన్స్ తక్కువ ఉందా అమ్మాయిది? ఫస్ట్ నుంచి చూసుకుంటే కూడా ఆ అమ్మాయి టాస్క్ల పర్ఫార్మెన్స్ అసలు గ్రాఫ్ ఇలా పెరిగేదే ఉంటుంది కానీ తగ్గేదే ఉండదు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా అస్సలు భయపడకుండా మాట్లాడుతుంది. అమ్మాయి నోరు వల్ల అమ్మాయికి నెగిటివిటీ వచ్చిన మాట నిజమే, నేను కాదనట్లేదు. ఆ అమ్మాయి గురించి కొంచెం నోరు తగ్గించుకుంటే మంచిదని నేను కూడా వీడియోస్లో చెప్పున్నాను. బట్ అమ్మాయి మాట్లాడే మాటల పాయింట్ ఉంటుంది. కొంచెం ఆ వాయిస్ తగ్గించుకొని చెప్తే అమ్మాయి మాట్లాడే మాటలు కరెక్టే. ఇప్పుడు ఇంత పాజిటివిటీ రావడానికి కారణం ఏంటి అని అంటే, ఆ అమ్మాయి లోపలికి వచ్చాక, వీళ్ళు వైల్డ్ కార్డ్స్ వచ్చాక దివ్యల మాధురి గారిని మీ పేరు తెలియదండి అని అంది. అప్పుడు దివ్యల మాధురి గారు తెలుసుకోండి అని చెప్పారు. అదేం సమాధానం అండి? నేను అసలు ఇప్పటి వరకు అలాంటి సమాధానమే వినలేదు. నిజంగా బయట కూడా వినలేదు నేను. ఎందుకంటే ఎవరైనా మీ పేరేంటండి అని అడగగానే ఇది నా పేరు, అది నా పేరు అని చెప్తారు కదా ఆటోమేటిక్గా. పలానది నా పేరు అనేది పేరు పెట్టింది నేను చెప్పడానికే కదా. కానీ ఆమె మాత్రం చెప్పలేదు. అండ్ ఇంకో వెట్టకారంగా ఎలా అన్నారో తెలుసా శ్రీజాని, శ్రీజ గారికి ఒక్కటే నా పేరు తెలియదంట అన్నారు. కానీ అక్కడ నాకు దివ్యల్ మాధురి గారు కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారేమో అని అనిపించింది నాకు. మీకు కూడా అలాగే అనిపించిందా? సరే సరే, దివ్యల్ మాధురి గారిని కొద్దిసేపు పక్కన పెడదాం. అసలు మ్యాటర్లోకి వస్తే శ్రీజాది ఇప్పుడు మెయిన్ మ్యాటర్ మనం మాట్లాడుకునేది ఏంటి అని అంటే ఎలిమినేషన్ గురించి. ఎలిమినేషన్లో ఓట్స్ గురించి చూస్తే, ఓట్స్లోకి వచ్చి చూస్తే రితుకి, డీమాన్ పవన్కి చాలా తక్కువ ఓట్స్ పోలయ్యాయి. బట్ శ్రీజాని ఎలిమినేట్ చేశారు. కళ్యాణ్ నామినేషన్స్లో లేరు కాబట్టి కళ్యాణ్ వాళ్ళ ఫ్యాన్ బేస్ కూడా శ్రీజాకు ఓట్లు వేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఇంకోటి, ప్రియా కూడా బయటకు వెళ్ళిపోయింది కాబట్టి ప్రియాని ఎవరైనా ఫ్యాన్స్ ఉండుంటే శ్రీజాకే ఓట్లు వేసే అవకాశం కూడా ఎక్కువ ఉంది. ఎందుకంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి. మెయిన్లీ కామనర్గా లోపలికి వెళ్ళింది కాబట్టి కొంచెం అమ్మాయిని మన బయట పబ్లిక్ ఎవరైతే ఉన్నారో కొంచెం సపోర్ట్ చేస్తున్నారు, ఓట్స్ కూడా పడుతున్నాయి. బట్ ఆ అమ్మాయిని అసలు ఎందుకు ఎలిమినేట్ చేశారు? మాకు రీజన్స్ కావాలి. బిగ్ బాస్ వాళ్ళ నేను స్ట్రైట్గా అడుగుతున్నా, మాకు రీజన్స్ కావాలి. మీకు కూడా ఇది అన్ఫేర్ ఎలిమినేషన్ అని అనిపిస్తుందా? నిజంగా అనిపిస్తుందా చెప్పండి? అయితే కమెంట్ చేయండి. ఎందుకంటే మన వాయిస్ రేస్ చేయకపోతే మళ్ళీ శ్రీజాని రీఎంట్రీ పంపించరు. మనం ఎంత వాయిస్ రేస్ చేస్తే అంతే మనకి ఇప్పుడు కామనర్కి న్యాయం జరుగుతుంది. ఆ ప్లేస్లో శ్రీజ ఉండనివ్వండి, కళ్యాణ్ ఉండనివ్వండి, ఇంకొకరు ఉండనివ్వండి. ఇలాంటి ఎలిమినేషన్ అనేది అన్ఫేర్ అని చెప్తున్నా. ఏంటి నువ్వు శ్రీజాకి సపోర్టా అందుకే వచ్చి వీడియోలు తీస్తున్నావా అంటే కాదు. నాకు శ్రీజ ఎవ్వరో కూడా తెలీదు. నిజంగా ఆ అమ్మాయి అసలు నేను బిగ్ బాస్ హౌస్లో చూడడం తప్పిస్తే ఇంతకుముందు నేను వీడియోస్ కూడా ఎప్పుడు చూసేదాన్ని కాదు. ఆ అమ్మాయి ఇన్ఫ్లుయెన్సర్ అనే సంగతి కూడా నాకు తెలీదు. కాకపోతే ఇప్పుడు నేను శ్రీజాకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నానంటే, అసలు వైల్డ్ కార్డ్స్ బేస్ చేసుకొని ఒక పర్సన్ని బయటికి ఎలా పంపిస్తారు బిగ్ బాస్ని, అది నా పాయింట్ అనమాట. ఆ ప్లేస్లో కళ్యాణ్ ఉన్నా లేకపోతే ఇంకా కామనర్స్ ఎవ్వరున్నా కూడా నేను ఇలాగే మాట్లాడతాను. కాబట్టి కామనర్కి అన్యాయం జరిగింది. కామనర్ అంటే ఎవరు? మనలో ఒక్కరే కదా. అందుకే మీ వాయిస్ అయితే రేస్ చేయండి, కమెంట్స్ పెట్టండి. ఎందుకంటే మనం కమెంట్స్ పెట్టి ఈ వీడియో ఇంకొంతమందికి వెళ్తే వాళ్ళు కూడా కొన్ని వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. శ్రీజ గురించి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు రీఎంట్రీ ఉంటుంది ఖచ్చితంగా. బిగ్ బాస్ వరకు వెళ్ళాలి. సరే,
శ్రీజ టాపిక్ అయితే కొద్దిసేపు పక్కన పెట్టి శ్రీజ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఇంకా మండే ఎపిసోడ్లోకి అయితే వద్దాం. మండే పొద్దున్న నుంచి లైవ్ చూస్తున్నాను. కొంచెం బాధ అనిపించింది నిన్న శ్రీజ వెళ్ళాక. అప్పుడు అందుకే నేను అసలు సండే ఎపిసోడ్ కూడా షూట్ చేయలేదు. సండే ఫండే అని చెప్పి ఖచ్చితంగా ఎపిసోడ్ వస్తుంది మన ఛానల్లో. ఎపిసోడ్ అంటున్నావు ఏంది నీ పెద్ద టీవీ టెలికాస్ట్ అంటే, సారీ, వీడియో వస్తుంది మన యూట్యూబ్ ఛానల్లో. కానీ నిన్న అసలు చేయలేదు, ఎందుకంటే నాకు అంత బాధ అనిపించింది. ఏంటిది అన్ఫేర్ ఎలిమినేషన్ అసలు అని నాకు అసలు నిజంగా కోపం వచ్చింది అనమాట. అందుకే నేను వీడియో చెయ్యలేదు. సరే, వీడియో గురించి పక్కన పెట్టి ఈరోజు పొద్దున్న లైవ్లో ఏం జరిగిందక్క అది చెప్పు నువ్వు ముందు అని అంటారు మీరు. సరే, మాట్లాడతా. మెయిన్లీ దివ్యల్ మాధురి గారు ఇంట్లోకి వచ్చింది గొడవ పెట్టుకోవడానికా లేదా గేమ్ ఆడడానికా? ఎందుకు ఈ మాట అంటున్నాను అని అంటే, రాగానే శ్రీజతో కొంచెం గొడవ టైప్లో స్టార్ట్ చేశారు. వీడియో స్టార్టింగ్లో మీకు చెప్పేశా ఏమైంది అనేది. పడుకొని నిద్రపోతున్న పామును కూడా తట్టి గొడవ పెట్టుకుంటున్నారంటే ఇదే అనుకుంటా నేను. అసలు కళ్యాణ్ యూజువల్గా గొడవలు పెట్టుకోరు, అలాంటిది కూడా దివ్యల మాధురి గారు ఇంకా కళ్యాణ్ వాయిస్ రేస్ చేపించారంటే ఇంకా చూసుకోండి. ఆహమ్మా, హిస్టరీ క్రియేట్ చేయబోతుంది, రాసి పెట్టుకోండి. ఏంటి నెగిటివిటీ ఉంది దివ్యల మాధురి గారికి, నువ్వు కూడా నెగిటివ్గా మాట్లాడావు, మరి హిస్టరీ క్రియేట్ చేయడం ఏంటక్క అంటే, లేదు, హిస్టరీ క్రియేట్ చేయబోతున్నారు. ఎందుకంటే ఆమె బయట ఒక్క మాట మాట్లాడిందంటే అస్సలు భయపడ్డారు. లోపల కూడా ఎలా ఉన్నారంటే గొడవ పెట్టుకోవాలని చూస్తున్నారు, కానీ దాని నుంచి ఏదో క్రియేట్ చేయాలని చూస్తున్నారు. అబ్బా, ఇదైతే రాసి పెట్టుకోండి. దివ్యల మాధురి గారు హిస్టరీ క్రియేట్ చేయబోతున్నారు. బిగ్ బాస్ చరిత్రలోనే ఒక సూపర్ కంటెస్టెంట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఏం చేసింది వీళ్ళకి గొడవ, అసలు ఎందుకైంది? కళ్యాణ్ దివ్యల మాధురి గొడవ పెట్టుకోవడం ఏంటి అని అనుకుంటున్నారా? మీరందరూ చూసే ఉంటారు ఈరోజు ఎపిసోడ్. అసలు క్లియర్గా ఏమైందంటే, లైవ్లో మార్నింగ్ అందరు లేచారు. దివ్యల మాధురి గారిని వంట చేయమని చెప్పింది దివ్యనికితనే కదా రేషన్ మేనేజర్. చెప్పగానే దివ్యల మాధురి గారు ఏమన్నారంటే, నేను స్నానం చేయకుండా వంట చెయ్యను అన్నారు. ఆమె పాయింట్ కరెక్టే. కొంతమంది ఇళ్లల్లో, ఆమె కూడా హౌస్ వైఫ్ కాబట్టి కొంతమంది ఇళ్లల్లో ఆ ఆచారం ఉంటుంది, స్నానం చేయకుండా వంట ముట్టుకోరు. అలానే ఆమె కూడా చెప్పింది, ఎవరి ఆచారాలు వాళ్ళే కదండి. సరే, ఆమె వెళ్ళి స్నానంకి వెళ్ళిందంట. స్నానంకి వెళ్తే ఇక్కడ తప్పెవరిది? దివ్యనికితది. ఎందుకు అని అంటే, ఆమె రేషన్ మేనేజర్ కదా, గ్రాసరీస్ అన్నీ తీసి పక్కన పెట్టేసి మాధురి గారు స్నానం చేసి వచ్చేసాక పవన్ ఇంకా వాళ్ళ టీం ఉన్నారు కదా, వాళ్ళ టీంలో ఎవరో ఒకరికి చెప్పి ఇది చేయమని చెప్పండి అని చెప్పేస్తే అయిపోతుంది కదా. దివ్యల మాధురి గారు స్నానం చేసి వచ్చేసాక కూర్చొని ఉన్నారనమాట. అప్పుడు దివ్యనికిత స్నానంకి వెళ్ళింది. హాఫ్ అన్ అవర్ ఈమె వెయిట్ చేసింది. అందరికీ వీళ్ళిద్దరి వల్ల బ్రేక్ఫాస్ట్ కూడా లేట్ అయిపోయింది. సరే వీళ్ళిద్దరు కదా లేట్ చేసింది, తప్పు చేసింది. మరి కళ్యాణ్ ఎందుకు ఎంటర్ అయ్యాడు అని అంటే, ఎంటర్ అయ్యి మాధురి గారు మీరు ఒకసారి వచ్చి కూర్చోండి, నేను మీతో మాట్లాడాలి అని కళ్యాణ్ అన్నాడనమాట. కళ్యాణ్ కెప్టెన్ కదా బ్రేక్ఫాస్ట్ గురించి మాట్లాడడానికి. నిల్చుంటే మాట్లాడరా అని దివ్యల మాధురి గారు అన్నాను. ఆమె ఒక జోక్ వేలోనే అనింది. బట్ కళ్యాణ్ ఏమన్నాడంటే, వెంటనే మీరు ఇలా మాట్లాడితే నేను ఇంకోలా మాట్లాడాల్సి వస్తుంది అని అన్నారు. బయట ఎవరైనా కూడా ఇంకోలా మాట్లాడాల్సి వస్తుంది అని ఒక అమ్మాయితో, ఎవరైనా ఆడవాళ్ళతో అన్నప్పుడు మనకైనా కోపం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. కళ్యాణ్ ఆ మాట అనడం మాత్రం తప్పే. దివ్యల మాధురి గారు జోకులు వేయచ్చు, కళ్యాణ్ అంటే మాత్రం తప్పు వచ్చిందా అని అంటే, ఆమె ఎట్టకారం ఆడారు, ఆమెది కూడా తప్పే. కాకపోతే ఒక ఆడాన్ని అలా అనడం తప్పు అని నేను అంటున్నాను అనమాట. నా పర్సనల్ ఒపీనియన్ ఇది. మీకు అది అంగీకారం ఉంటే కింద కమెంట్ సెక్షన్లో ఎస్ అని పెట్టండి, లేదా అని అంటే ఓకే, ఎన్నైనా తిట్టుకోండి, నాకైతే ఏం ప్రాబ్లం. ఇంకా అలా రేజ్ అయ్యి గొడవ అవుతుంది కళ్యాణ్కి దివ్యల మాధురి గారు. మధ్యలో దివ్యనికిత ఎంటర్ అయ్యి ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి అని చెప్పి దివ్యనికిత చాలా వాయిస్ రేస్ చేసింది. ఇక్కడ మిడిల్లో దివ్యనికిత ఎంటర్ అవ్వడం అనేది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే దివ్యనికిత అదే కదా రేషన్ మేనేజర్, ఆమె కదా అన్నీ చూసుకోవాలి. ఆమెమో స్నానంకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఏంటో తెలుసా, రెడీ అవ్వడానికి వచ్చి కూర్చొని బర్నీ గారితో ముచ్చట్లో పెట్టుకునింది కొద్దిసేపు. లైవ్లో జరిగింది మాట్లాడుతుంది, ఇదే చూపించలేదు ఎపిసోడ్లో. అందుకే పర్టికులర్ గుచ్చి చెప్తున్నా. కూర్చొంది చక్కగా మేకప్ అన్నీ రెడీ అవుతూ ఉంది దివ్యనికిత. ఇంకా వీళ్ళందరూ ఆకలి అంటున్నారు బయట. అప్పుడు గౌరవ్ గుప్తా వచ్చి నాకు అట్లీస్ట్ ఒక యాపిల్ అయినా ఇవ్వండి అంటే, సరే అందరు షేర్ చేసుకొని ఒక యాపిల్ కట్ చేసుకొని 4 పీసెస్ తీసుకోండి అని చెప్పింది.
అందరు ఆకలి అంటున్నారు, రేషన్ మేనేజర్ కదా నువ్వు, ఇప్పుడు రెడీ అవ్వడం కంటే కూడా ఇంపార్టెంట్ నువ్వు బయటకు వెళ్ళి వాళ్ళందరూ ఆకలి తీర్చాలి. అప్పుడే కదా నీకు ఇచ్చిన డ్యూటీ నువ్వు కరెక్ట్గా చేసినట్టు. రేపు నాగార్జున గారు దీని గురించి మాట్లాడతారా లేదా అనేది కూడా చూద్దాం, ఏమంటారా ఆయన అనేది చూద్దాం. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న టాపిక్స్ అసలు మాట్లాడరు, పట్టించుకోవట్లేదు. ఇలాంటి చిన్న చిన్న టాపిక్స్లోనే ఇప్పుడు ఇదంతా ఉంటుంది. ఎందుకనంటే ఆమె డ్యూటీ ఆమె కరెక్ట్ చేయలేదు కదా, మాట్లాడాల్సిన పాయింటే కదా, దాన్ని పట్టుకొని రితు డామినేట్ చేసింది. సెకండ్ గొడవకు వస్తే ఏంటి 2 గొడవలు కూడా అయ్యాయా, సెకండ్ గొడవ అంటున్నావు అంటే అవును, ఇంకో గొడవ కూడా అయ్యింది లైవ్లో. ఏంటంటే రితు డీమోన్ పవన్ ఉన్నారు కదా, వీళ్ళిద్దరికే గొడవ అయ్యింది. మధ్యలో ఆయిషా కూడా వస్తుంది. చెప్తా వినండి ఏం జరిగిందని, క్లియర్గా వినండి. ఎందుకంటే క్లియర్గా వింటేనే మీకు ఒక ఐడియా వస్తుంది. మీరు జడ్జ్ చేయడానికైనా కూడా ఒక ఐడియా ఉండాలి కదా మీకు, అందుకే క్లియర్గా చెప్తున్నా, గొడవల గురించే చెప్తున్నా. ఇప్పుడు రితు కూర్చొని ఉండింది, కూర్చోంటే డీమోన్ వచ్చాడు. రితు ఒకసారి ఇలా రా అన్నాడు. రానంగానే రితు కొంచెం కోపంగా వెళ్ళింది, అగ్రెసివ్గా. అక్కడ యుటెన్సిల్స్ ఉంటాయి కదా, అది వాష్ ఏదో రైస్ బౌల్ సరిగా వాష్ చేయలేదు. మనం రైస్ పెట్టుకుంటాం కదా రైస్ కుక్కర్, ఆ గిన్నె సరిగా వాష్ చేయలేదు. ఇది ఎవరు వాష్ చేశారు? వాళ్ళ టీంలో రితు కూడా వాషింగ్ డిపార్ట్మెంట్, యుటెన్సిల్స్ వాషింగ్ డిపార్ట్మెంట్ కాబట్టి ఆ అమ్మాయి డీమోన్ అడిగాడు. అంటే నాకు తెలీదు అని చెప్పి సీరియస్ అయింది, వచ్చి కూర్చుంది. ఆయిషా వచ్చిందనమాట. నన్ను ఇలా రా అని పిలిచాడు అన్నానని రితు చెప్తూ ఉంది. ఇలా రా అని పిలవకుండా నిన్ను బుచ్చి బంగారం అని పిలవాలా అని చెప్పి ఆయిషా అనింది. ఆయిషా ఎందుకు అనింది అంటే కొంచెం ఫన్ వేలోనే అనింది, కాకపోతే రితుకి అది కొంచెం హర్టింగ్గా తీసుకునింది. రితు వచ్చి చూడు ఆ అమ్మాయి అలా అంటుంది, నేను బుజ్జి బంగారం అని నేను పిలవమని చెప్పాను. నాకు ఇక్కడ అర్థం కాని పాయింట్ ఏంటంటే ఆయిషా కదా తిట్టింది రితుని, కానీ రితు పవన్ మీద అరుస్తుంది ఏంది. ఎంతైనా లవ్ బర్డ్స్ కదా, ఇలాగే ఉంటారేమోలే, మనకెందుకేంది, మనం దాని గురించే కదా మాట్లాడుతున్నాం. సరే, ఇప్పుడైతే వాళ్ళిద్దరు అరుచుకున్నారయ్యా, ఒక రేంజ్లో అరుచుకున్నారు. వీళ్ళిద్దరి మధ్య సంజనా గారు వచ్చి పెద్ద రేఖం నిర్వహిస్తూ వాళ్ళిద్దరు గొడవ తీర్చారు. ఓకే, మధ్యలో ఆయిషాని కూడా పిలిపించి ఇది చిన్న గొడవ, కొంచెం అడ్జస్ట్ అవ్వండి అని చెప్పి కొంచెం సర్దు మనకి ఎలా చేశారనమాట. వీళ్ళ ముగ్గురులో తప్పెవరిది అని చూసుకుంటే ఎవరిది అని చెప్పలేవు. ఎందుకంటే డీమోన్ ఏమో ఇటు రా అని పిలవడం, రితు ఏమో సీరియస్ అవ్వడం, ఆయిషా ఏమో అసలు ఎందుకు నీ బుజ్జి తల్లి అని అనాలా అని ఆయిషా అనడం, అసలు అంతా వెంటనే జరిగిపోయి ముగ్గురిది తప్పు కాదు. ఎందుకంటే ఆ టైంలో స్పాంటేనియస్గా అలా మాటలు ఒకరిలో ఒకరి వచ్చేసాయి. అది పెద్ద సీరియస్ విషయం కూడా కాదు. మళ్ళీ అది క్లీన్ చేయడానికి చూసారు, ఎవరు క్లీన్ చేసినా కూడా అది పోవట్లేదు. ఆ గిన్నె సంగతి పక్కన పెట్టేద్దాం. ఇంకా ఇవి బాగా గొడవలైన విషయం అయితే. ఇంకోటి, గొడవల గురించే మాట్లాడతావా, వాళ్ళు సీక్రెట్స్ మాట్లాడుకుంటారు కదా, అవేం చెప్పవా అంటే చెప్తా, ఒక అద్దరిపోయే సీక్రెట్ చెప్తా. అలేఖ్య చిట్టి పికిల్స్ అండ్ అలానే మన దివ్యల మాదిరి గారు పక్కన కూర్చున్నారు. మధ్యలో నిఖిల్ నేయర్ కూడా ఉన్నారనమాట. వీళ్ళు కూర్చొని మాట్లాడుకునేది ఏంటి అని అంటే, ఆ కళ్యాణ్ అమ్మాయిలు పిచ్చోడు అంటుంది. ఎవరో తెలుసా? అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య మోక్ష అంటుంది. డైరెక్ట్గా మాట్లాడుతుంది అబ్బా అమ్మాయి అసలు. సరే అంటే ఫీల్ అవుతారేమో, ఇది షో కదా టెలికాస్ట్ అవుతుంది అని తెలుస్తుందో తెలియట్లేదో కానీ మాట్లాడేస్తుంది. ఇంకా అంటున్న దివ్యల మాదిరి గారితో చెప్తూ ఉంది, కళ్యాణ్ తనుజ మీద ఇలా చెయ్యేస్తాడు, ఏందో ఇలా నలుపుతున్నట్టు నాకు చాలా చిరాకు అనిపించింది, నా మీద కానీ చెయ్యేస్తే పట్టని కొట్టుండేదాన్ని, చంప పేలిపోయి ఉండేది అని అంటుంది. అక్క నువ్వు నాకు తెలియక అడగతానా, బయట నువ్వు చేసింది ఏందక్క, నువ్వు చేసిన ఎక్స్పోజింగ్ ఏందక్క, లోపలికి పోయాక చీరలు కడుతున్నావు. సర్లే బయట సంగతి బయటేలే, గేమ్ గురించి మాత్రమే మాట్లాడదాం. కళ్యాణ్ అలాంటి పర్సన్ అయితే కాదు. ఎందుకంటే వాళ్ళు చాలా రోజుల నుంచి ట్రావెల్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకి ఆ బాండింగ్ ఏర్పడింది. ఫ్రెండ్స్గా కూడా మనం ఇలా చేతులు వేయమా అండి, చెప్పండి? ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు మనం చేతులు వేసుకోమా? ఇంకోటి నాకు ఎక్కడ నచ్చలేదంటే, అలేఖ్య చిట్టి మాట్లాడింది, తనుజ గురించి కూడా మాట్లాడింది. ఆ అమ్మాయి లీనియన్స్ ఇస్తుంది, ఆ అమ్మాయి ఇవ్వకుండా కళ్యాణ్ ఎలా వేస్తాడు చెయ్యి, అంత క్లోజ్గా ఎలా మూవ్ అవుతాడు అని అంటుంది. తనుజ లీనియన్స్ ఇవ్వడం, లేకపోతే తనుజ నమ్మి చేతులు వెయ్యి అని చెప్పడం నువ్వు చూసావా? లేకపోతే టీవీలో ఏమైనా టెలికాస్ట్ అయ్యిందా?
లేదు కదా. అలా మాటలు వదిలేయకూడదు కదా ఒక అమ్మాయి క్యారెక్టర్ మీద. నువ్వు మాట్లాడేది అక్కడ ఒక అమ్మాయి క్యారెక్టర్ మీద, ఒక అమ్మాయి గురించి కాదు, క్యారెక్టర్ మీద నువ్వు బ్లేమ్ వేస్తున్నావు. అలాగ చేయకూడదు కదా. బయట మీరు కూడా మీ అక్క మీద క్యారెక్టర్ బ్లేమ్ చేశారని చెప్పి చాలా ఫీల్ అయ్యారు కదా. ఆ పెయిన్ మీకు తెలిసినప్పుడు ఒక అమ్మాయి మీద అలా క్యారెక్టర్ అసాసినేషన్ చేయకూడదు కదా. బట్ నువ్వు చేస్తున్నావు. దీంట్లో దివ్యల్ మాధురి గారు అన్న వర్డ్ కూడా నాకు నచ్చలేదు. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి అని అన్నారు. ఓకే, నేను ఒప్పుకుంటా, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి, జస్ట్ చేయడం వల్లే తప్పు జరిగిపోయింది అని అయితే మీరు అనుకుంటున్నారు చూడండి. ఆ వే ఆఫ్ మైండ్ సెట్ నాకు అస్సలు నచ్చలేదు. నిజంగా చెప్తున్నా, నాకు అస్సలు నచ్చలేదు. వాళ్ళు ఫ్రెండ్స్గా ఉన్నారు, ఏదో సరదాగా లవ్ లాగా అలా ఇలా మూవ్ అవుతున్నారు. ఉన్నంత మాత్రాన మీరు క్యారెక్టర్ అసాసినేషన్ ఎలా చేస్తారో మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ నాకైతే అస్సలు అర్థం కాలేదు. మీరేమంటారో చెప్పండి, అసలు కింద కమెంట్ చేయండి. అసలు ఏమన్నారు ఆ విషయం గురించి నిజంగా కమెంట్ చేయండి అయ్యా. నాకైతే తప్పు అనిపించింది, మనస్ఫూర్తిగా చెప్తున్నా. మీకేమనిపించిందో కమెంట్ చేయండి. ఎంటర్ ద డ్రాగన్ అంటూ నామినేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి సక్సెస్ఫుల్గా. ఇప్పుడు నామినేషన్స్ చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్తో పెట్టారనమాట. అంటే డిఫరెంట్గా ప్లాన్ చేసి పెట్టారు. ఏంటంటే బాగా వినండి. ఒకవేళ మీరు ఎపిసోడ్ చూడకపోయినా కూడా నా వీడియో చూసి మీకు క్లియర్ కట్గా అర్థమైపోయేలా చెప్తున్నాను అనమాట ఏం జరిగింది అనేది. ఇటు సైడ్ వచ్చేసి మనకి ఓల్డ్ కంటెస్టెంట్స్, ఆల్రెడీ ఉన్న కంటెస్టెంట్స్ కూర్చోబెట్టారు. ఇటు సైడ్ వచ్చి వైల్డ్ కార్డ్స్ ఉంటారు కదా 6 మెంబర్స్, వాళ్ళని కూర్చోబెట్టారు. ఒక సెటప్ చేసి ఒక పైప్ సెటప్ నుంచి బాల్ వస్తుంది, ఆ బాల్ పట్టుకోవాలన్నమాట. ఆ బాల్ని ఎవరైతే పట్టుకుంటారో బజర్ మోగంగానే క్యాచ్ చేయాలి. మళ్ళీ బజర్ మోగేంత వరకు ఆ బాల్ని కాపాడుకోవాలి అని అంటే ఫైట్ జరుగుతుంది. వైల్డ్ కార్డ్స్ అందరూ ఇలా అటాక్ చేస్తూ ఉంటారు. ఫైనల్గా ఎవరి చేతిలో అయితే ఆ బాల్ ఉంటుందో వాళ్ళే మనకి కంటెస్టెంట్స్ని ఎవరైతే నామినేట్ చేయొచ్చు అని ఓల్డ్ కంటెస్టెంట్స్ ఒక పిలిచి వాళ్ళకి బాల్ ఇవ్వచ్చు. ఆ ఓల్డ్ కంటెస్టెంట్స్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దివ్యల్ మాధురి గారు వచ్చి రితుని ఇచ్చారనుకోండి, రితుకి బాల్ ఇచ్చారనుకోండి, రితు ఓల్డ్ కంటెస్టెంట్స్లో ఇద్దరిని నామినేట్ చేయొచ్చు అనమాట. ఆ ఇద్దరిని నామినేట్ చేసిన తర్వాత మళ్ళీ దివ్యల్ మాధురి గారు వచ్చి ఆ పర్సన్ ఒక్కరిని వాళ్ళిద్దరిలో ఈమె చూస్ చేసుకొని ఒక్కరిని నామినేట్ చేయొచ్చు. ఆ ఒక్క పర్సన్ నామినేషన్స్లోకి వెళ్తారు. ఓకేనా? ఇప్పుడైతే ఎవరిని నామినేట్ చేశారు అనేది క్లియర్గా ఫస్ట్ బాల్ వచ్చేసి నిఖిల్ నేయర్ అయితే పట్టుకున్నాడు. చాలా బాగా ఫైట్ చేశాడు, ఎందుకంటే అందరు బాగా అటాక్ చేశారు. గౌరవ్ గుప్తా చాలా హార్డ్ ఫైట్ ఇచ్చాడు, బట్ నిఖిల్ నేయర్ మాత్రం అస్సలు వదలలేదు బాల్ని అయితే మాత్రం. అలాగే పట్టుకున్నాడు. ఇంకా ఓకే అని చెప్పేసి తనూజకి ఇచ్చాడనమాట. బాల్ తీసుకెళ్ళి ఓల్డ్ కంటెస్టెంట్స్కి ఇవ్వాలి కదా. ఇంకా తనూజ సుమన్ శెట్టి అనేది నామినేట్ చేసింది, అండ్ అలానే రాము రాథోడ్ని కూడా నామినేట్ చేసింది. సుమన్ శెట్టి అన్నకి ఏం పాయింట్స్ చెప్పిందంటే మీరు అందరిలో కలవట్లేదు అని అయితే చెప్పింది. రాము రాథోడ్కి వచ్చేసి నువ్వు సైలెంట్గా నీ వర్క్స్ నువ్వు చేస్తున్నావు, అందరిలో ఇది అవ్వట్లేదు, స్టాండ్ తీసుకోవట్లేదు అన్నట్టు తనుజ చెప్పిందనమాట. వీళ్ళిద్దరిని నామినేషన్స్ వాళ్ళ పర్సనల్ ఒపీనియన్స్ మీద వాళ్ళు నామినేట్ చేస్తారు కాబట్టి మనం జడ్జ్ చేయలేము. వీళ్ళని కరెక్ట్గా నామినేట్ చేసింది, వీళ్ళని రాంగ్గా నామినేట్ చేసిందని జడ్జ్ చేయలేము, ఎందుకంటే ఎవరి పర్సనల్ ఒపీనియన్ వాళ్ళది కాబట్టి. నిఖిల్ నేయర్ వచ్చి ఇంక వీళ్ళిద్దరిలో ఒక పర్సన్ని సేవ్ చేయాలి కదా, అందుకని చెప్పి రాము రాథోడ్ని అయితే సేవ్ చేశాడు. సుమన్ శెట్టి అన్ననైతే నామినేషన్స్లో పంపించాడు అనమాట. ఇప్పుడు మళ్ళీ అదే సేమ్ ప్రాసెస్ జరిగిందనమాట. మళ్ళీ ఆ సెటప్ ఏదైతే ఉందో అక్కడ నుంచి బాల్ వచ్చింది. ఇప్పుడు మన అలెక్కే చిట్టి పిగిల్స్ పట్టుకుందనమాట. టప్పని పట్టుకునింది, వచ్చిందనమాట. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని కంటెస్టెంట్కి ఇచ్చింది, రాము రాథోడ్కి ఇచ్చింది. సరే అని చెప్పి రాము రాథోడ్ వచ్చాడు. రాము రాథోడ్ ఎవరిని నామినేట్ చేశాడు అని అంటే రితుని అండ్ అలానే డిమోన్ పవన్ని. వీళ్ళిద్దరిని చూస్ చేసుకున్నారు. రితుకి పాయింట్స్ చెప్పాడు, నువ్వు ఇలా ఉండట్లేదు అలా ఉంది, ఇంకా సేమ్ అలానే చెప్పాడు. కాకపోతే ఇక్కడ వచ్చింది ట్విస్ట్. మన ప్రోమోలో తిప్పి కొట్టి పడుతున్నాడు కదా వీడియోని, అది ఎక్కడ జరిగిందంటే ఇక్కడే జరిగింది, ఈ నామినేషన్స్లోనే అనమాట. తర్వాత వాళ్ళిద్దరిని చూస్ చేసుకోవాలి కదా, ఒక్కరిని చూస్ చేసుకోవాలి కాబట్టి ఇంకా అలేకే చిట్టి పిగిల్స్ రమ్య మోక్ష ఎవరిని సేవ్ చేసింది, రితుని సేవ్ చేసింది. డిమోన్ పవన్ని నామినేట్ చేసింది. ఎందుకు అని రీజన్ అడిగాడు అనమాట. నువ్వు అంత ఫేక్ ఆడుతున్నావు, నీది ఒక్క దగ్గర కాకుండా ఇంకో దగ్గర ఉంది అంటే నేను ఎక్కడ తప్పు చేస్తున్నానంటే అన్ని విషయాల్లో అని. వెంటనే డిమోన్ పవన్ వచ్చి నీకు తెలియదా ఎక్కడ చేస్తున్నాను అంటే, డిమోన్ పవన్ కూడా ఇటు సైడే అంట, వాళ్ళది తూర్పుగోదావరి జిల్లా సైడ్. ఇంకా ఎటకారం ఉంటుంది కదా నార్మల్గా వాళ్ళకి. ఇంకా అంటే
కాదు నువ్వు అన్ని దగ్గరలో చేస్తున్నావు, ఏది చెప్పాలో అర్థం కాక నేను చెప్పట్లేదు అని అంటుంది. కవ్వరం కానీ క్లియర్ కట్గా అర్థమైపోయింది. డేమోని చెయ్యాలనుకునింది, కాకపోతే పాయింట్లు ఏం గుర్తులేవు. బయట పచ్చళ్ళు అమ్ముకుంటా ఉన్నిందేమో, ఎపిసోడ్ చూసి వచ్చినట్లేదు. ఇంకేం చేస్తే ఏదో ఒక్క పాయింట్ చెప్పున్నా కూడా బాగుండేదేమో, బట్ ఏ పాయింట్ చెప్పలేదు, అన్ని పాయింట్లు అని చెప్పింది. ఇంకా అక్కడితో ఎపిసోడ్ అయితే, టీవీ ఎపిసోడ్ అయితే అక్కడికి ముగిసిపోయింది. ఇంకా లైవ్లో మాత్రం ఇప్పటికీ ఆ ప్రాసెస్ కొనసాగిస్తూనే ఉన్నారు. థర్డ్ దివ్యల్ మాదిరి గారు పట్టుకున్నారు, రితుకు బాల్ ఇచ్చారు. ఓకే, రితు వచ్చి బర్నీ గారిని నామినేట్ చేసింది. ఎందుకంటే ఆమెకు మాట ఇచ్చాడంట, అది నెరవేర్చలేదంట, అందుకని. తర్వాత రాము రాథోడ్ని కూడా తిరిగి నామినేట్ చేసింది. ఇంక ఇలా ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఇప్పుడు గౌరవ్ గుప్తా అయితే బాల్ పట్టుకున్నాడు. ఇంకా ఎవరిని నామినేట్ చేస్తారు, ఎవరికి ఇస్తారు అని అయితే మనకు తెలీదు, చూడాలి. ఎందుకంటే ఇక్కడ వరకే ముందు అలేకే చిట్టి పికిల్స్ ఆ అమ్మాయి వరకే ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది. ఇదంతా మీకు రేపు టెలికాస్ట్ అవుతుంది. కానీ మీకు ఒక ఇంట్రెస్టింగ్ అండ్ క్విక్ అప్డేట్, లేటెస్ట్ అప్డేట్ ఏంటో చెప్పనా? ఎవరెవరు నామినేట్ అయ్యారో ఇప్పుడు నేను మీకు చెప్పేస్తా. మీరు రేపటి ఎపిసోడ్లో మీకు తెలుస్తుంది ఎవరెవరు నామినేట్ అయ్యారు అని. కానీ నేను ఇప్పుడు మీకు చెప్పేస్తా. వీక్ అంటే 6th వీక్ నామినేషన్స్లో ఉండేది ఎవరెవరంటే రాము రాథోడ్, తనుజ గారు, బర్నీ గారు, సుమన్ శెట్టన్న, డిమాన్ పవన్, దివ్య నిఖిత, వీళ్ళ 6 మెంబర్స్ అయితే నామినేషన్స్లో ఉంటున్నారు. ఎవరెవరైతే వాళ్ళ ఫ్యాన్స్ ఉన్నారో ఓటింగ్ వేసుకోవడం స్టార్ట్ చేయండి. బట్ హాట్స్టార్లో ఇంకా ఓటింగ్ ఆప్షన్ ఓపెన్ అవ్వలేదు, కొంచెం వెయిట్ చేయండి. రేపు నైట్కి ఓటింగ్ ఆప్షన్ అయితే ఓపెన్ అయిపోద్ది. టప్ప ఓట్లు పడిపోవాలా. ఎందుకంటే మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి మీరు ఓట్ చేసుకోలేదు అనుకోండి, ఇంకొకరు ఫేవరెట్ కంటెస్టెంట్ వాళ్ళు ఓట్ చేసుకుంటుంటారు. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలిమినేట్ అయిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఓటింగ్ ఆప్షన్ అనేది చూస్ చేసుకొని వెయ్యండి, ఓట్లు వేయండి, మిస్డ్ కాల్స్ కూడా ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు లోపల ఉండాలి అననే కదా మీరు కోరుకుంటారు మీ ఫేవరెట్ పర్సన్. అందుకే చెప్తున్నా, ఇది ఒక్కటి వినండి ప్లీజ్. ఏంటంటే మన ఛానల్లో ఇప్పటి నుంచి షౌట్అవుట్స్ ఇద్దామని నేను అనుకుంటున్నాను. ఎవరైతే కమెంట్ చేస్తారో, ఫస్ట్ కమెంట్ కానీ సెకండ్ కమెంట్ కానీ, వాళ్ళదైతే మన వీడియో స్టార్టింగ్లో వాళ్ళ పేర్లు అయితే చెప్తాను. ఎవరైనా చిన్న ఛానల్స్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా కూడా, నాదేం పెద్ద ఛానల్ కాదు, కాకపోతే ఏదో కొంచెం సపోర్ట్ లాగా షౌట్అవుట్ ఇస్తాను. మీ ఛానల్ పేరు అయితే షౌట్అవుట్ ఇస్తాను. ఓకేనా? కింద కమెంట్ చేసేసేయండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్లా మీ బంగారు తల్లి.